తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే ఈ పిటిషన్పై నిన్ననే విచారణ జరగాల్సి ఉంది. కానీ సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో తొలుత కేసీఆర్ తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. కోర్టు పనివేళలు ముగిసిన సమయానికి కేసు రావడంతో ఇవాళ్టికి సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ వేశారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది సర్కార్. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇక కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే కేసీఆర్ కు నోటీసు పంపించి విచారణకు రాలేదని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. దీంతో ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీరును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ సర్కారు నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే ఈ పిటిషన్పై నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా కానీ సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత కేసీఆర్ తరపు న్యాయవాది పాస్ ఓవర్ను కోరారు. కోర్టు పనివేళలు ముగిసిన సమయానికి ఈ కేసు రావడంతో ఇవాళ్టికి సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇక తెలంగాణ సర్కారు నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ వేశారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయంటూ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. నరసింహారెడ్డి కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ను వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్. ఈ పిటిషన్ను అటు హైకోర్టు తిరస్కరించింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేసీఆర్ కు నోటీసు పంపించినా విచారణకు రాలేదని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తెలిపింది. దీంతో ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.